నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. అయితే వరంగల్ కేంద్రంగా రైతులకు సంబంధించినటువంటి సభకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రభుత్వంపై పోరాటాన్ని అయితే చూపిస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు కూడా నెరవేర్చలేకపోతూ ఉంది. గతంలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రైతు బీమాకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో మేము కేసీఆర్ కంటే బాగా చేస్తామంటూ కూడా గతంలో ప్రగల్భాలు పలికినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి రైతు సంగ్రామ సదస్సు అంటూ కూడా రాబందు కాంగ్రెస్ పాలన పోవాలి, రైతు బంధు కేసీఆర్ పాలన రావాలి అంటూ కూడా వరంగల్ కేంద్రంగా జరుపుతున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ వివిధ కారణాలతోటి పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా పటిష్టమైనటువంటి పంటల బీమా పథకంకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రైతు కూలీలు భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయడం, తర్వాత దానికి సంబంధించినటువంటి విషయంలో పంటలకు సంబంధించినటువంటి బీమా పథకానికి సంబంధించినటువంటి మోసం కావచ్చు, రైతు బీమా పథకం మోసం కావచ్చు, ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి కావచ్చు, వ్యవసాయ పంటలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ గతంలో రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున అంటే కాంగ్రెస్ పై ఒక ఎదురుదాడిని బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసింది అనుకోవచ్చు. నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి రైతుకు సంబంధించినటువంటిది అయితే ఇక పూర్తిగా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విషయంలో కారణమైనటువంటి వ్యక్తులకు పీడీ యాక్ట్ కేసులతో కఠిన చర్యలు అంట, రైతులకు పరిహార మోసం అంటూ కూడా పూర్తి స్థాయిలో దీని మీద బీఆర్ఎస్ పార్టీ యొక్క పటిష్టమైనటువంటి పోరాటానికి సిద్ధపడింది అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కోణంలో చూసుకుంటే అంటే రానున్నటువంటి రోజులలో కేసీఆర్ పరిపాలన ఎంత బాగున్నది, రైతు బంధు ఏ సమయానికి వచ్చింది, రైతు బంధు ఏ విధంగా ఉండే, ఈ సందర్భంలోనే పూర్తిగా రైతు సంగ్రామ సదస్సు కూడా వరంగల్కి వేదికగా చేస్తున్నటువంటి తరుణం. అయితే ఒక్కొక్కరిగా దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఒక్కసారి చూస్తే ఇక్కడ మొక్కజొన్నలతోటి నాగలి తయారు చేసినటువంటి విజువల్, తర్వాత మొక్కజొన్నలతోటి ఎడ్ల బండి తయారు చేసినటువంటి విజువల్, ఇదంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీపై వస్తున్నటువంటి ఒక వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అంటే పంట నష్టపోయినటువంటి రైతులు కానీ, వడ్ల కేంద్రానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, రైతులకు మరణాల విషయంలో కానీ, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు భరోసా ఎలా వస్తుండే, అంటే గతంలో ఉన్నటువంటి రైతు బంధు ఏ సమయానికి వస్తుండే, ఏ సమయానికి ఉంటుండే, అంటే రైతు బీమా ఏ రైతు అన్న చనిపోయినా కూడా ఇమీడియట్గా అక్కడ 10 రోజుల లోపే చెక్ 5 లక్షల చెక్ ఇంటికి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపించినటువంటి సందర్భం కనిపించింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ ప్రధానంగా రైతులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆరోపించినటువంటి సందర్భం చూస్తాం. కానీ కామారెడ్డి రైతు డిక్లరేషన్ కావచ్చు, వరంగల్కి సంబంధించినటువంటి రైతు డిక్లరేషన్లలో పూర్తి స్థాయిలో మోసం చేయడానికి గద్దెనెక్కింది, మోసం చేయడానికి తెలంగాణను అట్టడుగు ఆర్థికంగా అనగదొక్కడానికి కాంగ్రెస్ వచ్చింది తప్ప ఇక్కడ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి డబ్బుల మూటలు పంపడానికి మాత్రమే కానీ ఇంక ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అభివృద్ధి దిశలో తీసుకుపోయే లేదు అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం. అయితే దీనికి ఈ విషయంలోనే మరి కేటీఆర్ ఈరోజు దీనిపై మాట్లాడే ఆసక్తి ఉంది. తర్వాత వరంగల్ సభ కేంద్రంగా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి వార్నింగ్ ఇచ్చేటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. మరి చూడాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి. ఈరోజే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ రైతు మేళ కూడా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో రైతు భరోసా ఇప్పటికి 3 సార్లు ఎగగొట్టినట్టు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా కూడా లేదు మేము వేస్తామంటూ కూడా గతంలో ఒక విడత వేయడం, తర్వాత జగిత్యాల సభ తర్వాత ఒక రాత్రి ఒక విడత రైతు భరోసా వేయడం, దాదాపు అంటే 2-3 ఎకరాలకి వేయడం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే రైతులు పడుతున్నటువంటి కష్టాల మీద పెద్ద ఎత్తున ప్రశ్నించే గొంతుకగా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి విషయాలు మరి కొద్దిసేపట్లో సభ స్టార్ట్ కాబోతా ఉన్నది. మరి ముఖ్య అతిథులుగా కేటీఆర్ రాబోతా ఉన్నారు. ఏం మాట్లాడతారు, రైతులకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఏం చెప్పే సందర్భం కనిపిస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.